హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విస్తుపోయే నిజాలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుని ఆశాంతం కుదిపేసినటువంటి సంఘటన అసలు ఏంటి? 2024 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో మరుపు రాని మైలురాయిగా మిగిలిపోతుందా? ఎస్, మీరు విన్నది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఎంతో మీ అందరికీ తెలుసు. దగ్గర 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకి ఎలా పరిమితం అయ్యాడు? దీని వెనక స్కెచ్ వేసి నడిపించినటువంటి ఆ జిత్తుల మారి ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 89 సెగ్మెంట్లలో వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎవరు మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని అధికార విచ్ఛిన్నతని చేశారు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే చాలా 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 దారుణమైన విషయాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయంట. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత టీంతో చేయించుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ 100% యాక్యురేట్ అండ్ కరెక్ట్ అని చెప్పగలిగే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ప్రపంచనాన్ని తట్టుకోవడం కూటమి ప్రభుత్వం వల్ల కాదన్నది ఇప్పుడు చిన్న పిల్లని అడిగినా ఇప్పుడు కూడా చెప్తారు. కానీ అటువంటి కూటమి అధికారంలోకి ఎలా వచ్చింది అంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మంచి పదవులు అనుభవించి అత్యంత ఉన్నతంగా సంఖలో పెట్టుకొని కాపాడుకున్నటువంటి సొంత వారు అనుకున్న వారే నమ్మక ద్రోహం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారన్నది అక్షర సత్యమని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ మధ్యలోనే తెలిసిందంట. మీరు క్లియర్ గా గమనించినట్లయితే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఏం జరిగిందో తెలియదు, ఈయన వెనక ఎవరున్నారో తెలియదు, ఆ దేవుడికే తెలియాలి ఎలా ఓడిపోయామో మేమన్నది అని ఆయన మాట్లాడు. అంటే అప్పుడే ప్రతి ఒక్కరికి అర్థమైంది వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం చేయడం వెనుక ఆయన సొంత పార్టీ వాళ్ళే, ఆయన మోచేతి నీళ్లు తాగి పెరిగిన వాళ్ళే, ఆయన రాజకీయ భిక్ష పెట్టి పదవులు ఇస్తే ఆశాంతం ఎంజాయ్ చేసిన వాళ్ళే దాని వెనక ఉన్నారట. మొత్తం 89 నియోజకవర్గాలలో అమ్ముడు పోయినటువంటి నాయకులే ఉన్నారట. ఎవరికి అమ్ముడు పోయారు అంటే కూటమికి అమ్ముడు పోయిన నాయకులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చూస్తే మా రక్తం మరిగిపోయింది, మీరు మాకు దైవం, మీరు వెంకటేశ్వర స్వామి, మీరు సాయిబాబా అని చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే నా రక్తం చూడండి సార్, మీ రక్తం నా రక్తం ఒకటే అని చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే, సార్ నా నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి దివ్య మంగళ స్వరూపమే కళ్ళ ముందు కనిపించే సార్, అటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి గత 24 ఎలక్షన్ లో 89 కాన్స్టిట్యున్సీస్ లో జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ అమ్ముడు పోయిందంట. అది అస్సలు విషయం. ఇది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. ఆ వెన్నుపోటు గురించి తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని నలుగురితో చర్చించడానికి కూడా ఆలోచిస్తున్నారంట. ఛీ, ఇంత నమ్మితే ఈ దుర్మార్గులు ఎంత వెన్నుపోటు నాకు పొడుస్తారా అని. మొత్తానికి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 170 నియోజకవర్గాల్లో గెలవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ వీళ్ళు పొడిచిన వెన్నుపోటుకి దగ్గర 9% నుంచి 16% ఓట్లు మిస్ అయిపోయాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో 9 నుంచి 16% ఓట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడవలసినవి వేరే వాళ్ళకి వేశారట. అంతేకాదు కొన్ని కాన్స్టిట్యున్సీలో 3 నుంచి 4% ఓట్లు కూడా వేరే వాళ్ళకి వేయించారట. అసలు ఎంత ఆశ్చర్యం! తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు తల్లి పాలు తాగి రొమ్మ మీద తన్నే యదవనా కొడుకులు వీళ్ళంతా. ఇదంతా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎంత కాదన్నా కూడా 44% ఓటు బ్యాంకు ఆయన సొంతంగా చేసుకున్న సత్తా ఉన్న వ్యక్తి 5 తర్వాత జరిగిన ఓట్ల వల్ల, అంటే ఎలక్షన్స్ అన్ని అయిపోయి 5 నుంచి 11 వరకు దొంగ నొక్కులు నొక్కున్నారు కదా, దాని ద్వారా మిగిలిన మొత్తం పోగొట్టుకున్నారు. దీని వెనక ఉండి నడిపించింది కూడా మళ్ళీ పెద్దలు, చాలా పెద్దలు.
వీళ్ళ పార్టీ వాళ్ళు కలిసి నడిపించారు ఆటను కూడా అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు చాలా చాలా బాధ పెడుతుంది అన్నది వాస్తవం. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ మొత్తం మార్చేశారట. తన పార్టీలో వాళ్ళనే, అంటే పక్క నుంచి వచ్చి మేము కాంగ్రెస్ లోంచి వచ్చాం, మేము టీడీపీలోంచి మీ దాంట్లో చేరుతున్నామని వచ్చే కోవర్టులను ఎవరిని నమ్మట్లేదంట జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళే దిగ్ చేసి అది పొడిచి పెద్ద పెద్ద బొక్కలో రంధ్రాలు చేస్తున్నారంట పార్టీ. సో ఇప్పుడు తన ప్రతి నియోజకవర్గానికి ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని అందుట్లో అత్యంత విశ్వాసపాత్రులైన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారంట. అసలు 5 తర్వాత ఓటింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కోల్పోయింది 12.6% ఓట్లు, అంటే దగ్గర 50 లక్షల ఓట్లు. సొంత పార్టీ వాళ్ళు వెన్నుపోటు పడవడం వల్ల ఇంకా చాలా కోల్పోయారు. ఇవన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ తన ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా తెలుసుకున్నారట. ఆ వ్యక్తులు ఎవరెవరు లోబడిపోయారు, ఎంత లంచాలకి ఎంతెంత డబ్బులకి లొంగిపోయారో ఆ కుక్కలు అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉన్నదని తెలుస్తూ ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకోకపోయినా అన్ని సెగ్మెంట్ లో గనక జనాలు కరెక్ట్ గా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఉంటే మాత్రం టోటల్ గా 95 నుంచి 110 స్థానాల్లో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి విజయకేతనంగా నిలబడేవారంట. కానీ ఇప్పుడు ఈ దుర్మార్గులు ఎవరైతే కోవట్లు పక్క పార్టీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి చంక నాకి మోచేతు నీళ్లు తాగిన కోవట్లు ఉన్నారో వాళ్ళే ఈ దారుణమైనటువంటి పరాభవానికి మూల కారకులు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అసలు ఆయన అనుకుంటున్నాడంట ఇది జరగడం కూడా మంచిదేనా, 2024 ఎలక్షన్ లో నేను ఓడిపోవడం కూడా మంచిదే, ఎవడు ఏంటి, ఎవడు ఎటువంటి వాడు, ఎవడు నావాడు, ఎవడ పరాయవాడు, ఎవడిని ఎక్కడ ఎంత వరకు ఉంచాలో అన్నది క్లియర్ గా నాకు తెలిసింది అని ఆనందపడుతూ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్లు వాళ్ళు వీళ్ళు సొటారంగాళ్ళంతా పక్కన చేరి ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యలో రాయబారాలు జరిపి ఆడికి ఈడికి దగ్గర డబ్బులు తీసుకొని ఆడికి కొంచెం ఈడికి కొంచెం నాకి పంచిన సో కాల్డ్ సోదిన కొడుకుల్ని ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి. అంతేకాదు ప్రతి నియోజకవర్గం నుంచి 10 మందిని సెలెక్ట్ చేసుకుని అందులో 3 ఫైనల్ చేసి ఒకరికి ఎమ్మెల్యే పదవితో పాటు మిగిలిన అందరికీ కూడా ఉన్నతమైన పదవులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారంట. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత సైన్యం, పక్క పార్టీల నుంచి పంచెలెగ్గట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు, అరే జెండాలు మోయలేక భుజాలు తడిచిపోయిన సార్ అని వచ్చిన వాళ్ళు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవడైతే ఉంటాడో, చంపినా చచ్చినా జగన్ కోసమే అని నిలబడేవాడే ఉంటాడో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి కొత్త రక్తంతో ఉరకలేపించబోతున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. వింటుంటేనే ఎంతో గర్వంగా ఉంది కదా. మొన్న ఆయన చెప్పింది కూడా అదే, మీలో చాలా మంది లీడర్లు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, దానికి నేనున్నా అని చెప్పడం వెనుక అసలు రహస్యం ఇదేనట. సొంత వాళ్ళు వెన్నుపోటు పొడిచిన కార్యకర్త చెయ్యి వీడలేదే జగన్మోహన్ రెడ్డిని, సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టలేదే, కష్టాలైనా కన్నీళ్ళైనా కేసులు పెట్టినా చివరికి జైల్లో వేసి కొట్టిన, అక్రమంగా నిర్బంధించిన, ఇళ్లపైన దాడులు చేసిన, చంపేసిన, నరికేసిన, ఆడవాళ్ళని బెదిరించిన, ఏం చేసినా జగన్ వెంట నిలబడ్డ సైన్యమే నిజమైన సైన్యం జగన్మోహన్ రెడ్డి సైన్యం. కేసులకు భయపడరు, ప్రాణానికి అస్సలు విలువివ్వరు, నీతికి నిజాయితీకి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి తమకున్న సర్వస్వాన్ని అంటే ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డ నాయకులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఈసారి తన సైన్యంగా మార్చుకోబోతున్నాడు. 2029 ఎన్నికల్లో చుక్కలు చూపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మామూలు కాదు, రాటు తేలిన హార్డ్ కోర్ జగన్ అభిమానులు. వీళ్ళతో పెట్టుకుంటే భయ్యా ఊసాలు కదిలిపోతాయి, పొజిషన్లు చెరిగిపోతాయి, పార్టీలు కనుమరుగైపోతాయి. కావాలంటే చరిత్ర తిరిగి చూసుకో, కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాణం లేకుండా పోయింది. ఆ విషయాన్ని ఎవడు మర్చిపోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఈసారి అధికారం మాదే అన్న ధీమాతో ఉన్నారంట. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న మీటింగులకి వాళ్ళు వస్తున్న జనాలను చూస్తుంటే ఈసారి కూటమి కనుమేర చూపులో కనిపించదేమో అన్నట్టు కనిపిస్తుంది అందరికి. మొన్న ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి 500 మందే పోవాలంటే 500 మంది 300 మంది రావడానికి అదేమన్నా లోకేష్ గారి చంద్రబాబు నాయుడు వెళ్ళే మీటింగ్ అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ద మాస్
లీడర్ క్రౌడ్ పుల్లర్. వెళ్ళే మీటింగ్ అక్కడ కట్టడి చేయటం ఎవడి వల్ల కాదు మాస్టారు అంటూ క్లియర్ గా చెప్పాడు. ఎస్ అన్నట్టుగానే బంగారుపల్లెం మీటింగ్ సూపర్ సక్సెస్ అయింది. అది తట్టుకోలేక కూటమి మొత్తం ఒక గంటలోనే మీటింగ్ పెట్టేశారు. అచ్చెన్నాయుడు, ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి వీళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టారు. ఒకళ్ళేమో 90% కొన్నామంటే ఒకళ్ళేమో 80% కొన్నామంటారు. వాళ్ళకే క్లారిటీ లేదు మావుటిని ఎంత కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పిచ్చ క్లారిటీతో మాట్లాడారు. చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పాడు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో తన సైన్యాన్ని ఒక పెద్ద యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాసుకునేవాడు ఎదురొచ్చేవాడు ఎవడనుంటే గెట్ రెడీ, ఐఎమ్ రెడీ అంటున్నాడు. మరి చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.